బ్రహ్మ సంహితలో మనం 44 శ్లోకాల వరకు చదువుకున్నాం. 45వ శ్లోకం. క్షీరం యథా దధి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతో యశంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. క్షీరం పాలు యథా ఎట్లయితే దధి పెరుగుగా వికార విశేష ఆమ్లాది వికార విశేషముల యోగాత్ సంయోగంచే సంజాయతే ఏర్పడుచున్నదో నా అస్తి లేదు. హి అవశ్యము తతః ఆ పాల కంటెను పృథక్ వేరైనది హేతోహో ఆ కారణముచే యహ ఎవడు శంభుతాం అపి శివుని లక్షణములను కూడా తథా అట్లే సముపైతి స్వీకరించును కార్యాత్ ఏదేని ఒక విశేష కార్యము కొరకై గోవిందం గోవిందుని ఆదిపురుషుని తం అట్టి అహం నేను భజామి భజించుచున్నాను. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ ప్రభుపాద. పాలు ఆమ్లాది ఇతర విశేష వికారముల సంయోగముచే పెరుగుగా పరిణామము చెందును. అయినను ఆ ఉపాదాన కారణమున పెరుగు పాలతో సమానము కాదు, పాల కంటే భిన్నమైనది కూడా కాదు. అట్లే లయకార్య నిమిత్తమై ఆ భగవానుడు శంభురూపమున పరిణామము చెందును. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే ముఖ్యంగా శంకరాచార్య ప్రవేశపెట్టిన నిరాకారవాదం లేదా మాయావాదం వాళ్ళందరూ శివకేశవులకు భేదం లేదని, ఇంకా శాస్త్రాల్లో కొన్ని ఉపమానాలు ఉదాహరణలు కూడా చెప్తారు. విష్ణు రూపాయ శివస్య హృదయం విష్ణు అని, ఈ విధంగా ఇద్దరు ఒకటే అని, ఇద్దరికి ఏమాత్రం తేడా లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరు భగవంతుడే అంటుంటారు. కొంతమంది అయితే ఇతర దేవతలు అందరూ కూడా ఒకటే అని వాదించేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ భగవంతుడే, అందరూ పరతత్వమే అని. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే పాలని విష్ణువుతో పోల్చారు. ఆమ్లాది ఇతర విశేష వికారాల చేత పెరుగుగా మారుతుంది. అంటే పాలు పెరుగుగా మారుతుంది. పాలు విష్ణువు, పెరుగు ఎవరు ఇక్కడ అంటే శివుడు. కాబట్టి పాల నుండి వచ్చిందే పెరుగు. మరి పెరుగు పాల కంటే వేరేం కాదు పూర్తిగా. అలా అని పెరుగు పాలు ఒకటే కాదు కదా, ఎప్పుడు పూర్తిగా సమానం కాదు. పాల బదులు పెరుగుని మనం వాడలేము. కాబట్టి ఆ విధమైన తేడా ఉంది. మరియు అదే సమయంలో వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి, తేడా ఏమీ లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ భేదం అభేదం రెండింటిని ఒకేసారి ఏకకాలంలో మనం చూడగలిగి ఉండాలి. ఇది చూడడమే చాలా చాలా కష్టం. ఏంటి, ఇద్దరి మధ్య తేడా చూడాలి, తేడా ఉందంటున్నారు, మరియు తేడా లేదని కూడా చెప్తున్నారు. రెండింటిని ఎలా మన మనసులో, ఎందుకంటే మనకి ఒకటి అలవాటైంది ఏంటంటే ఏదైనా తేడా ఉందంటే తేడా ఉందని, లేదా లేదంటే లేదని. కానీ రెండు ఏకకాలంలో సత్యం అవుతాయి అనేది మనకి తెలియదు. కాబట్టి మనం అలాంటి అనుభవం లేదు. కాబట్టి మనకి దీన్ని మన మనసులో పెట్టుకొని దీన్ని అంగీకరించడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. భాష్యం. మహేషధామమునకు అధిష్టాత అయిన శంభుని యథార్థ స్వభావం ఇక్కడ వర్ణించబడుచున్నది. శంభు అంటే శివుడు, మహేషధామానికి అధిపతి కదా ఆయన. దేవీధామం, మహేషధామం, హరిధామం మనం చెప్పుకున్నాం. మొత్తం ఈ ధామాలు 3 వరుసలో. భౌతిక సంసారం అంతా దేవీధామం అయితే దీనికి పైన మహేషధామం, ఆ తరువాత హరిధామం. శంభువు శ్రీకృష్ణునికి భిన్నమైన ఎట్టి ద్వితీయ భగవానుడు కాడు. కాబట్టి కృష్ణుడి కంటే వేరైన వ్యక్తి ఏం కాదు ఎవరు, శివుడు. ఈ విధముగా భేద బుద్ధి చూపించు జనులు భగవానుని పట్ల ఘోర అపరాధం చేయువారు. కాబట్టి శివుడు పూర్తిగా వేరు, కృష్ణుడు వేరు, అసలు ఏం సంబంధం లేదు అంటే అపరాధం అయింది అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకని, పాల నుండి పెరుగు వచ్చినట్లుగానే విష్ణువు నుండి కృష్ణుడు నుండే శివుడు కూడా వచ్చాడు. దేనికోసం వచ్చాడు? సృష్టి కార్యం చేయడం కోసం. ఇంకా అట్లే లయకార్య నిమిత్తమై లయం చేయడం కోసం. ఎందుకని, సృష్టి కూడా ఆయన ద్వారానే జరుగుతుంది. అంటే మనం చెప్పుకున్న మొదట ఎలా సృష్టి ఆయన ద్వారా అవుతుంది? శంభువు ద్వారా. విష్ణువు యొక్క చూపే శివుడు, రమాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క నీడ ఛాయ దుర్గా. కాబట్టి వాళ్ళ ద్వారా, అంటే శివుడు ద్వారా ఇక్కడ లయం జరుగుతుంది. అంటే రుద్రుడు అవుతాడు ఆయనే. కానీ శివుడి ద్వారా
సృష్టి జీవులన్నీ భౌతిక సంసారంలో కూడా ప్రవేశపెట్టబడుతున్నాయి. వాళ్ళే ఆది దంపతులని మనం చెప్పుకున్నాం పూర్వ శ్లోకాల్లో. శంభుని ఈశ్వరత్వము గోవిందుని ఈశ్వరత్వమునకు అధీనమై ఉండును. కాబట్టి శివుడు కూడా నియంత్రించగలడు, కానీ ఆయన గోవిందుడికి అంటే కృష్ణుడి అధీనంలో ఉంటాడు ఎప్పుడు శివుడు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా గోవిందుడిని కీర్తిస్తూ రామనామాన్ని జపిస్తూ ఉంటారు ఎవరు, శివుడు. కానీ మనం చూసినట్లయితే కృష్ణుడు ఎప్పుడు కూడా శివుడి నామాన్ని కీర్తిస్తూనో అలా జపిస్తూ ఉండడం అనేది మనం ఎక్కడ చూడం. కనుక వాస్తవమునకు వారు ఒకరితోనొకరు భిన్నులు కారు. కాబట్టి పూర్తిగా వేరు వ్యక్తులు కారు ఎవరు, శివుడు మరియు కృష్ణుడు. అభిన్నత్వమును ఈ విధంగా ప్రతిపాదింపవచ్చును. ఆమ్లాది వికార విశేషముల ద్వారా పాలు పెరుగుగా మారినట్లుగా వికార విశేషముల ద్వారా భగవానుడును ఒక ప్రత్యేక రూపమున ప్రకటితమగును. కాబట్టి కృష్ణుడే వికార విశేషం ద్వారా శివుడయ్యాడు, శంభు అయ్యాడు. అది అతనిపై ఆధారపడి ఉంది. ఆ విధంగా ఎలా వికారానికి గురవుతాడు, ఎలా మారుతాడు అనేది అది కృష్ణుడిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రత్యేక రూపమునకు ఎట్టి స్వతంత్ర శక్తి లేదు. ఏదైతే శివుడు ఉన్నాడో పూర్తి స్వతంత్ర శక్తి లేదు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆయనకి శక్తి కూడా కృష్ణుడి ద్వారా వస్తుంది. కృష్ణుడిపై ఆధారపడే ఆయన శక్తిని ప్రదర్శిస్తాడు. మాయ యొక్క తమో గుణం లేక జడత్వము, తటశక్తి యొక్క అణుత్వము, చిత్శక్తి యొక్క స్వల్పమైన లాదిని మిశ్రిత సంవిత్ గుణములు. కాబట్టి ఈ మూడు కలిసి వికారతత్వముగా ఏర్పడినవి. ఏంటి, మాయ యొక్క తమో గుణం లేదా జడత్వం ఒకటి, తటశక్తి యొక్క అణుత్వం అంటే జీవుల యొక్క లక్షణం ఏదైతుందో అది, తర్వాత చిత్శక్తి యొక్క స్వల్పమైన లాదిని మిశ్రిత సంవిత్ గుణములు. ఈ మూడు కలిసి వికారతత్వంగా ఏర్పడినాయి. ఈ వికార విశేషముచే యుక్తుడైన స్వాంశ భావాభాస అంటే స్వాంశ భావాభాస స్వరూపుడే సదాశివుడు. ఈ మూడింటి యొక్క వికారానికి గురైనప్పుడు కృష్ణుడు ఆయనే సదాశివుడుగా అయ్యాడు అని చెప్తున్నాడు. అతడు జ్యోతిర్మయమైన లింగ రూపంలో శంభువుగా ఉండను. అతని నుండియే రుద్రుడు ప్రకటమగును. ఎందుకని రుద్రుడు ఎందుకు వస్తాడు, లయానికి కారణం. శివుడు సదాశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా శివుడు శంభువు సృష్టిలో జీవుల్ని అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుండి జీవుల్ని భౌతిక సంసారంలో ప్రవేశపెడితే అది ఎలాగనే చూసాం. ఇది దుర్గాదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టడం, దుర్గాదేవి తల్లి అవుతుంది అందరికి జీవులకి శంభువుగా. అతని నుండి రుద్రుడు కాబట్టి ఈ శంభు నుండే రుద్రులు వస్తారు. ఏకాదశి రుద్రులు అంటే 11 మంది. భౌతిక సృష్టి కార్యమున గోవిందుడు ఉపాదాన కారణం. ఉపాదానం అంటే మూల కారణం అని అర్థం. అంటే భౌతిక సృష్టికి మూల కారణం ఎవరు, కృష్ణుడే. నానా విధములైన అసురీ శక్తుల వినాశ రూపమున పాలన కార్యమును అట్లే విశ్వప్రళయ కార్యమును నిర్వహించుట కొరకై గోవిందుడు స్వయముగా శంభురూప గుణావతారముగా వ్యక్తమవును. కాబట్టి గోవిందుడే ఈ శంభురూప గుణావతారంగా వ్యక్తం అవుతున్నాడు. ఇంకా అసురీ శక్తుల వినాశ రూపమున పాలనా కార్యం అంటే అసురీ శక్తి ఉంది కదా, దాని ద్వారా ఏమవుతుంది, వినాశం జరుగుతుంది సృష్టిలో. అదంతా కూడా ఆ అసురీ శక్తి కూడా ఎవరి అధీనంలో ఉంటుందంటున్నారు ఇక్కడ, శంభు అధీనంలో ఉంటుంది. అట్లే విశ్వ ప్రళయ కార్యం నిర్వహించడం, విశ్వం ప్రళయం వచ్చినప్పుడు పూర్తిగా విశ్వం నాశనం అవడం కూడా శంభు ఆధ్వర్యంలోనే అంటే రుద్రుడి ఆధ్వర్యంలోనే ఉంటుంది. శంభువు గోవిందుని విభిన్నాంశము కాబట్టి, కానీ శంభు ఏంటి, గోవిందుడికి స్వాంశ అని చెప్పట్లేదు ఇక్కడ, విభిన్నాంశ అంటున్నారు. స్వాంశ ఏంటి, నారాయణుడు రామ ఇవన్నీ కూడా గోవిందుడి యొక్క స్వాంశ అంటే ఆయనే రాముడు ఆయనే నృసింహ. కానీ ఇక్కడ శంభు విభిన్నాంశ అంటున్నాడు. అలా అని పూర్తిగా విభిన్నం అసలు ఆయనకి శివుడికి కృష్ణుడికి సంబంధం లేదని మళ్ళీ చెప్పడం లేదు. అది ఇక్కడ గమనించాలి. మనం జీవులం విభిన్నాంశ మనం అందరం, కానీ మనం కృష్ణుడు పూర్తిగా వేరు. మనకి కృష్ణుడికి పూర్తిగా అంటే ఆయన నుంచే వచ్చాం కాబట్టి మనకి ఆయనకి తేడా లేదు అని ఏమాత్రం తేడా లేనేది లేదు, అలా ఉండదు. కానీ అది శివుడి విషయంలో నిజం కాదు. ఏంటి, ఆయన విభిన్నాంశ అయినప్పటికీ కూడా ఆయన నుండే వచ్చారు. ఏది, గోవిందుడు కృష్ణుడికి శివుడికి పూర్తిగా భేదాన్ని చూడకూడదు, కానీ మనకి జీవులకి కృష్ణుడికి భేదం అనేది పూర్తిగా ఉంటుంది. శంభువు కాలపురుషుడు అనే విషయం శ్రీల జీవగోస్వామి యొక్క టీకా యందు శాస్త్ర ప్రమాణములతో వివరించబడింది. జీవగోస్వామి భాష్యం రాశారు. అక్కడ శివుడిని ఏమంటున్నారు, కాలపురుషుడు. కాలపురుషుడు అంటే ఏంటి, సమయం ఆసన్నమైనప్పుడు లయానికి కారకుడు అవుతాడు కాలపురుషుడు. కాలం కొంతకాలం నడిచిన తర్వాత ప్రళయం వస్తుంది, ఇంకా కాలం అనేది ఆగిపోతుంది, మళ్ళీ కాలం మొదలవుతుంది. కాబట్టి అక్కడ
శివుడు కాలపురుషుడిగా శాస్త్ర ఆధారంగా చెప్పబడింది భాష్యంలో అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందలి వైష్ణవానాం యథాశంభు వంటి శ్లోకముల తాత్పర్యము గోవిందుని సంకల్పానుసారము శంభువు తన కాలశక్తి మరియు అతని సహచరిని దుర్గాదేవి సాంగత్యమున జగత్ కార్యములను నెరవేర్చును. కృష్ణుడి యొక్క సంకల్పం ప్రకారం దుర్గాదేవితో కలిసి జగత్తు యొక్క కార్యాలన్నీ శంభువు నిర్వహిస్తూ ఉంటాడు. అతడు వివిధ తంత్రశాస్త్రముల యందు వివిధ అర్హతలు గలవారి క్రమ వికాసము కొరకు భక్తి మార్గమును ప్రతిపాదించుటకు ధర్మములను ఉపదేశించును. ఇది చాలా సందిగ్ధ అంటే అర్థం కాని విషయం అనమాట. ఏంటంటే రకరకాల తంత్రాలు నేర్చుకునే వాళ్ళు, చాలామంది భూత పిశాచాలని పూజించేవాళ్ళు, భూతగణాలని ఆరాధించేవాళ్ళు కూడా శివుడిని ఆశ్రయిస్తారు. కానీ శివుడు ఏం చేస్తాడంట, వాళ్ళకి ఒక్కసారిగా భక్తినివ్వడు, వాళ్ళ స్థాయిని బట్టి భక్తిని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. అది ఇక్కడ చెప్తున్నారు. గోవిందుని సంకల్పానుసారం శంభువు పరోక్షముగా భక్తి మార్గమును పోషించుటకును దాన్ని పరిరక్షించుటకును మాయావాదమును కాల్పనికములైన ఆగమ శాస్త్రములను ప్రచారం చేయు. స్మార్తాగమం, ఉదాహరణకి స్మార్తాగమం, ఇంకా మాయావాదం, నిరాకారవాదం, అద్వైతం, ఇవన్నీ కూడా భక్తిని పోషించడానికి, రక్షించడానికి కృష్ణుడి ఆజ్ఞ మేరకే శివుడు వచ్చి ప్రచారం చేశాడు. ఏది? నిరాకారవాదం ఉంది, శంకరాచార్యులు ప్రచారం చేసిన అద్వైతవాదం. అది శంకరాచార్య స్వయంగా, అంటే శివుడే స్వయంగా వచ్చి చేయలేదు, విష్ణువు యొక్క ఆజ్ఞ మేరకే చేశాడు. మరి విష్ణువు ఎందుకు ఆజ్ఞాపించాడు ఈ విధంగా? మరి అందరికీ కేవలం భక్తే ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలాంటి అద్వైతం లేదా మాయావాదాన్ని ఇప్పించాడు? కారణం ఏంటి? కారణం ఏంటంటే జీవులు అందరూ కూడా భక్తి చేయాలని ఇష్టపడరు. కొంతమంది జీవులు ఎప్పుడూ కూడా భగవంతుడికి వ్యతిరేకంగా మాయావాదాన్ని అనుసరించాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేవిధంగా పూర్వం కొంతమంది శాపగ్రస్తులు అయ్యారు బ్రాహ్మణులు. వాళ్ళు వరాహ పురాణంలో ఉంది ఏంటి, జాయంతే బ్రహ్మయోనయ, కలిమాశ్రిత్య, కలిని ఆశ్రయించినప్పుడు ఎవరు బ్రాహ్మణులు, జాయతే బ్రహ్మయోనయ, ఈ ఎవరైతే బ్రాహ్మణులు పూర్వం శపించబడ్డారో వాళ్ళు కలికాలంలో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి అసుర లక్షణాలు కలిగి ఉంటారు. అందుకే మనం చూడొచ్చు కొంతమంది బ్రాహ్మణులు కూడా ప్రచారం చేస్తారు, కానీ భగవంతుడు రాముడు అది తిన్నాడు, ఇది తిన్నాడు, వాళ్ళు ఇది అని పూర్తిగా భగవంతుడిని భగవంతుడిగా చూపించరు. పూర్తిగా అద్వైతం, నిరాకారం, మాయావాదం కూడా ప్రచారం చేసే వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం శంకరాచార్య వచ్చి ఈ విధంగా భక్తిని రక్షించాడు. ఎలా రక్షించాడంటే వాళ్ళ నుంచి వాళ్ళు ఆ విధంగా అటే వెళ్ళిపోతారు, ఇంక భక్తి దగ్గరికి రారు. భక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళని కలతకు గురి చేయరు. ఎందుకని? అద్వైతంలో, మాయావాదంలో ఉండిపోతారు. అదే మాయావాదం లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు భక్తుల దగ్గరికి వచ్చి ఆ భక్తి చెయ్యకుండా భగవంతుడికి అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటారుగా. కాబట్టి ఆ విధంగా కూడా ఇక్కడ శంభు అంటే శివుడు అనేక విధాలుగా సేవలు చేస్తుంటారు. అందుకే శివుణ్ణి మరియు మన యొక్క ఆధ్యాత్మిక గురువుని, అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి శిక్షణ ఇచ్చే గురువుని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే మనపై వాళ్ళు కోప్పడుతున్నట్టుంటారు, కోపాన్ని ప్రదర్శిస్తారు, మనకి నచ్చే విధంగా మాట్లాడరు మనకు శిక్షణ ఇచ్చేవాళ్ళు. శివుడు కూడా అలాగే జీవులకి, ముఖ్యంగా భూత ప్రేతాలకు ప్రచారం చేస్తాడు, కానీ ప్రేతాలు అవన్నీ వినవు, కానీ శివుడు వెంట తిరుగుతూ ఉంటాయి. అందుకే శివుణ్ణి భూతనాథుడు అంటారు. జీవుల 10 గుణములు అధిక ప్రమాణంలో శంభువునందు, అంటే 50 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అధిక ప్రమాణంలో శివుడిలో ఉన్నాయి. జీవులకు అప్రాప్యములైన 5 ఇతర గుణములు కూడా ఆయన యందు, అంటే జీవులకు లేనటువంటి 5 గుణాలు అంశిక రూపంలో గోచరించును. అవి కొద్ది పరిమాణంలో శివుడిలో ఉన్నాయంట. 50% గుణాలు ఉన్నాయి, ఏది జీవులకు ఉండే గుణాలన్నీ ఉన్నాయి. అంతేకాకుండా జీవులకు లేనటువంటి 5 గుణాలు, అంటే 55 గుణాలు ఉన్నాయి శివుడిలో. కనుక శంభుని జీవుడని చెప్పుటకు వీలు లేదు, అతడు జీవులకు ఈశ్వరుడు. కాబట్టి శివుడిని జీవుడని మనం ఎప్పుడు కూడా అనకూడదు. దేవతలు జీవులు అవ్వచ్చు, కానీ శివుడు మాత్రం జీవుడు కాదు. అందుకే ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం శంభు తత్వం అంటాం. ఆయనను గోవిందుని భిన్నాంశ భావములను ధరించు, కానీ జీవుడు కాకపోయినా గోవిందుడి నుంచి భిన్నమైన అంశగానే అక్కడ ఉంటాడు శివుడు, పూర్తిగా ఏకం కాదు అని చెప్తున్నారు. 46 దీపార్చిరేవ హి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ యస్తాదృగేవ హి
च విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. దీప అర్చి దీపకాంతి ఏవహి ఎట్లయితే దశాంతరం మరొక దీపమును అభ్యుపేత్య చేరి దీపాయతే ప్రకాశించును వివృత హేతు తన విస్తృతి కారణమున సమాన ధర్మ దానితో సమాన ధర్మము కలిగి యహ ఏదైతే తాదృక్ ఏవహి అదే విధముగానే చ కూడా విష్ణుతయా విస్తృతమైన తన విష్ణు రూపముతోనే విభాతి ప్రకాశించును గోవిందం గోవిందుని ఆదిపురుషం ఆదిపురుషుని తం అట్టి అహం నేను భజామి భజించున్నాను. తాత్పర్యం ఒక దీపకాంతి మరొక దీపమును చేరి దానిని వెలిగించినప్పుడు ఆ రెండు దీపములను ఒకే విధముగా సమాన కాంతితో ప్రకాశించును. అట్లే భగవానుడును విభిన్న స్వరూపాంశలుగా సమానముగా విస్తరించును. అట్టి ఆదిపురుషుడైన గోవిందుని నేను భజించున్నాను. ఇది ఇక్కడ ఏంటంటే కృష్ణుడి యొక్క అవతారాల గురించి. అంటే ఇప్పటివరకు మనం దేవిధామం గురించి చెప్పుకున్నాం, మహేష్ ధామం గురించి, శివుడు గురించి. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడి గురించి హరిధామం గురించి చెప్పుకునేటప్పుడు ఆయన యొక్క అనేక రూపాలు ఎలాంటివి అంటే ఒక దీపం ఒక కొవ్వొత్తి లేదా ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తే రెండవ దీపం కూడా ఎలా వెలుగుతుందో రెండు సమానంగా వెలుగుతాయి కదా. అదేవిధంగా ఇక్కడ కృష్ణుడితోటి అందరూ కూడా సమానమనే చెప్తున్నారు. ఎవరు? నారాయణ, రామ, నృసింహ, వరాహ అందరూ కూడా కృష్ణుడితో సమానం. కాబట్టి మనం ఏంటంటే మరీ ఎక్కువగా ఎవరైనా ఇతర వైష్ణవులు కనిపించినప్పుడు కృష్ణుడే అందరికీ మూలం అని ఎక్కువగా వాదించిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ సమానం కాబట్టి. ఇక్కడ హరిధామమునకు అధిష్టాతలైన హరి, నారాయణ, విష్ణువు మున్నగు స్వాంశ రూపంలో వర్ణన జరుగుతుంది. శ్రీకృష్ణుని యొక్క విలాసమూర్తి వైకుంఠపతి అయిన నారాయణుడు. ఆయన స్వాంశ రూపము కారణోదక శాయి విష్ణు. అంటే నారాయణుడి యొక్క స్వాంశ రూపమే కారణోదక శాయి విష్ణు. ఆయనే ప్రథమ పురుషావతారం. కారణోదక శాయి విష్ణు యొక్క స్వాంశ రూపము ద్వితీయ పురుషావతారము గర్భోదక శాయి విష్ణు. అంటే కారణోదక జలం నుండి గర్భోదక జలం అంటే గర్భోదక శాయి విష్ణు అంటే ఎవరు? ప్రతి విశ్వంలోకి వస్తున్నాడు కదా ఆయన గర్భోదక శాయి విష్ణు. గర్భోదక శాయి విష్ణు యొక్క స్వాంశ రూపమే క్షీరోదక శాయి విష్ణు. ఆయన నుండే క్షీరోదక శాయి విష్ణు వస్తున్నాడు. విష్ణు శబ్దమునకు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అను అర్థములు కలవు. అంటే సర్వవ్యాపకుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వాంతర్యామి అంటే ప్రతి అణువులోనూ ఉన్నాడు, అంతర్గతంగా ప్రతి వాటిలోనూ. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు, అంతా జ్ఞానం తెలిసినవాడు. ఈ శ్లోకంన క్షీరోదక శాయి విష్ణు యొక్క తత్వ నిరూపణ ద్వారా భగవానుని స్వాంశ విలాసము నిరూపితమైనది. క్షీరోదక శాయి విష్ణు యొక్క తత్వం ఏదైతే ఉందో అది దాని ద్వారా స్వాంశ విలాసం అంటే ఏంటి? కృష్ణుడే కారణోదక శాయి, గర్భోదక శాయి, క్షీరోదక శాయి అంతా కూడా స్వాంశ మాత్రమే, విభిన్న అంశ కాదు. సత్వగుణావతారమైన విష్ణుతత్వము భౌతిక గుణములతో మిశ్రితమైన శంభుతత్వము కంటేను భిన్నమైనది. ఇక్కడ శంభుతత్వం ఏదైతే ఉందో అది మనం చెప్పుకున్నాం కదా, భౌతిక గుణాలతో కలిసి ఇక్కడ ఆయన శంభువుగా ఉన్నాడు విష్ణువే. కానీ విష్ణువు తత్వం ఏదైతే ఉందో ఇక్కడ కారణోదక శాయి, గర్భోదక శాయి ఇవి మాత్రం పూర్తిగా భౌతిక గుణాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి రూపాలు, స్వాంశ రూపాలు. కాబట్టి ఆ రూపాలన్నీ కూడా కృష్ణుడితో సమానమే అని చెప్తున్నారు. గోవింద స్వరూపముతో విష్ణు స్వరూపము సమానమైనది కాబట్టి కృష్ణుడు విష్ణువు సమానం. ఆ రెండింటి అందును విశుద్ధ స్వరూపమే ఉన్నది. ఇది విష్ణువులో మరియు కృష్ణుడిలో విశుద్ధ సత్వ గుణమే ఉంది, కానీ వేరే గుణాలు లేవు. గోవిందుని ప్రకటిత జగత్కారణ రూపమే విష్ణువు. కాబట్టి కృష్ణుడే ఈ జగత్కారణం, అంటే జగత్తును నిర్వహించడానికి ఎవరైతే ఉన్నారో ఆయనే విష్ణువు. కనుక ఆ ఇరువురును సమాన ధర్మ విలసితులే. ఇద్దరికీ కూడా సమానమైన ధర్మ, సమాన గుణాలు ఉన్నాయి. త్రిగుణాత్మకమైన మాయ యందు సత్వగుణము, రజస్తమో గుణములచే దూషితమగుట వలన అది శుద్ధ సత్వము కాదు. మాయలో మనం చూసినట్లయితే మాయలో ఏముంటుంది? సత్వగుణం ఉంది, రజస్తమో గుణాలు ఉన్నాయి. కాబట్టి అది శుద్ధ సత్వం ఎప్పటికీ కాదు. ఎందుకని? రజస్తమో గుణాల మిశ్రమం మాయలో ఉంది కనుక. బ్రహ్మ భగవానుని విభిన్నాంశము. ఇక్కడ మనం చూసినట్లయితే చతుర్ముఖ బ్రహ్మ కృష్ణుడితో సమానం కాదు, ఆయన విభిన్నాంశమే. అతడు రజోగుణమునందు స్థితుడై ఉండును మరియు విష్ణు శక్తి ప్రభావ సంపన్నుడు. ఇక్కడ మనం ఈ సృష్టిలో ఏదైతే చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు ఆయన విభిన్నాంశం. ఆయన చాలా వరకు జీవుడే, ఎక్కువ శాతం జీవుడే, విభిన్నాంశం. ఇంకా ఏమంటున్నాడు? విష్ణు శక్తి ప్రభావం అంటే కృష్ణుడి యొక్క శక్తిని పొంది ఉంటాడు. ఎందుకని? సృష్టి చేయాలి కదా. సృష్టి చేయడానికి కావాల్సిన శక్తి బ్రహ్మకి ఎక్కడి నుంచి వస్తుంది? జీవులకి లేదు, మనకు లేదు. కానీ
కృష్ణుడే స్వయంగా మనకు ఆ శక్తి ఇస్తే మనం చేయగలం. శంభువు భగవానుని భిన్నాంశం. అదేవిధంగా శివుడు కూడా భిన్నాంశమే. అతడు తమో గుణమునందు స్థితుడై ఉండును మరియు విష్ణు శక్తి ప్రభావ సంపన్నుడు. ఇక్కడ బ్రహ్మ కూడా భిన్నాంశం, శంభు కూడా భిన్నాంశమే. కానీ శంభు విషయంలో పూర్తిగా భిన్నాంశం అని మనం అనకూడదు, అంటే జీవుడని అనకూడదు. అది ముందల శ్లోకంలో మనం చదువుకున్నాం. కానీ శంభువు కూడా విష్ణు శక్తి ప్రభావం, అంటే కృష్ణుడి నుండి శక్తిని పొంది ఉన్నాడు. పరతత్వమునందు రజస్తమో గుణములు వ్యక్తములు కావు. పరతత్వం అంటే భగవంతుడు లేదా ఆధ్యాత్మిక ప్రపంచాల్లో రజస్తమో గుణాలు ఉండవు. కనుక ఏ తత్వమైనను ఈ రజస్తమో గుణములందు వ్యక్తములైనచో అవి భగవానుని స్వయం రూప లేక తదేకాత్మ రూపం నుండి మిక్కిలి దూరముగా స్థితమై ఉండును. కాబట్టి ఎప్పుడైతే రజస్తమో గుణాల్లో ఏదైనా ఒక రూపం ఉంది, ప్రభావితానికి గురైంది అంటే అది నేరుగా స్వాంశ, భగవంతుడికి నేరుగా సమానం కాదు, ఆయన యొక్క స్వాంశ కాదు, అది భిన్నాంశగానే మనం చూడాలి అని చెప్తున్నారు. అతని విభిన్నాంశలగుటకు కారణం ఇది. ఎవరు? శంభువు మరియు బ్రహ్మ విభిన్నాంశలు అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈ గుణాల ప్రభావంలో రజస్తమో గుణాలలోకి వచ్చారు కాబట్టి. సత్వగుణము భౌతిక గుణమైనప్పటికీ విష్ణువు సత్వగుణం అవుతాడు. సత్వగుణం నిజానికి భౌతికమే, కానీ దాన్ని నియంత్రిస్తున్నాడు స్వయంగా తాను తీసుకుని. అంటే ఇక్కడ భౌతికమైన సత్వగుణం అధీనంలోకి విష్ణువు వచ్చాడని మనం అర్థం చేసుకోకూడదు, అలా అనుకోకూడదు. అలా అనుకుంటే మళ్ళీ తప్పు అయిపోతుంది. ఎందుకని? విష్ణువు తన శుద్ధ గుణాన్ని వదిలేసి, శుద్ధ సత్వాన్ని వదిలేసి భౌతిక గుణంలోకి వచ్చినట్లు అయిపోతుందిగా, అప్పుడు మళ్ళీ అపరాధమే. అతడు భౌతికాతీతమైన శుద్ధ సత్వమునందు వ్యక్తమవును. ఎవరు? విష్ణువు. కనుక విష్ణువే సంపూర్ణ స్వాంశ విలాసతత్వము లేక అతడే పరమేశ్వర తత్వము. మాయకు అతీతుడైనను అతడు మాయకు ప్రభువు. ఆయన మాయకు అతీతుడు మరియు మాయ యొక్క ప్రభువు కూడా విష్ణువే. విష్ణువు గోవిందుని స్వాంశ రూపము మరియు సృష్టికి మూల కారణం. కాబట్టి కృష్ణుడు విష్ణువు వేరు కాదు, స్వాంశ రూపమే. సృష్టికి మూలకారుడు కూడా విష్ణువే. కాబట్టి నేరుగా కృష్ణుడు ఎక్కడ కూడా సృష్టి చేయడం లేదు. తన స్వాంశరూపమైన విష్ణువు కారణోదకశాయి ఈ విధంగా సృష్టి జరుగుతూనే ఉంది. అందుకని కృష్ణుడు ఎప్పుడు కూడా తన లీలలో మునిగి ఉంటాడు, ఎప్పుడు సృష్టిని గురించి ఆలోచించాడు. అంటే ఆయన యొక్క మరొక రూపమే సృష్టి చేసేస్తుంది. కృష్ణుడు తన లీలను ఆపలేదు. అది మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే నేను ఇక్కడే ఉండి నా యొక్క ఇంకొక రూపం ఇంకొక పని చేయడం అనేది నాకు తెలియదు. నేను అలా చేయలేను, ఆ శక్తి జీవుడికి ఉండదు. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోలేము. అంటే కృష్ణుడు గోలోకంలో ఉంటాడు, అదేవిధంగా ద్వారకలో, వృందావనంలో, పూరిలో జగన్నాథుడిలాగా అనేక ప్రదేశాల్లో అనేక రూపాలుగా భగవంతుడి లీలలు చేస్తూ అనేక భక్తుల నుండి సేవలను పొందుతూ ఉండడం అనేది మనకి అర్థం కాని విషయం. అదే అచింత్య గుణం అన్నమాట. గోవిందుని సమస్త ఐశ్వర్య గుణములు అనగా 60 గుణములు అతని విలాసమూర్తి అయిన నారాయణుని యందు సంపూర్ణంగా విలసిల్చుండును. మనం చూసాం, జీవుల్లో 50 గుణాలు, శంభువులో 55 ఉంటే ఇక్కడ గోవిందుడిలో, కృష్ణుడిలో అంటే విష్ణువులో 60 గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ విష్ణువు గురించి చెప్తున్నారు. కానీ మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తే 64 గుణాలు అవుతాయి ఇంకా. ఎందుకంటే లీలామాధురి, రూపమాధురి ఇవన్నీ కూడా విష్ణువులో ప్రదర్శితం కావు, కానీ కృష్ణుడిలో ప్రదర్శితం అవుతాయి. బ్రహ్మ మరియు శివుడు భౌతిక గుణ మిశ్రితత్వములు. విష్ణువు గుణావతారుడైనను అతడు అట్లు భౌతిక గుణ మిశ్రితుడు కాడు. విష్ణువు కూడా గుణావతారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంటే బ్రహ్మ రజోగుణానికి, శివుడు తమో గుణానికి ప్రాతినిధ్యం వహిస్తే విష్ణువు సత్వగుణానికి ప్రాతినిధ్యం వహించి ఈ సృష్టిని నిర్వహిస్తున్నప్పటికీ కూడా సత్వగుణం అధీనంలోకి రాలేదు అని చెప్తున్నారు. నారాయణుడు మహావిష్ణు రూపమున ఆవిర్భవించుటయు, మహావిష్ణు గర్భోదకశాయి రూపమును దాల్చుటయు, క్షీరోదకశాయి రూపమును విష్ణువు అవతరించుటయు భగవానుని సర్వవ్యాపకత్వమునకు నిదర్శనములు. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు అన్నిటిలో ఉన్నాడు అనడానికి ఏంటి నిదర్శనం అంటే ఆయనే కారణోదకశాయి, ఆయనే గర్భోదకశాయి, ఆయనే క్షీరోదకశాయి, ప్రతి అణువులో కూడా ఆయనే ఉన్నాడు. విష్ణువే భగవతత్వం. ఇతర రజస్తమో గుణావతారములు, దేవతా గుణములు ఆయన అధీనంలో గల అధికార తత్వ విశేషములు. కాబట్టి ఇతర గుణాలు ఏవైతే దేవతలు వీళ్ళందరూ కూడా ఆయన అధీనంలో ఉన్నవే. పరంజ్యోతి అయిన గోవిందుని విలాసమూర్తి అయిన నారాయణ నుండి కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు, అట్లే రామాది స్వామి అవతారములు ప్రకటితమవుతూ ఉంటాయి. కాబట్టి పరంజ్యోతి అయిన గోవిందుని విలాసమూర్తి, గోవిందుని యొక్క విలాస రూపం ఏంటంటే నారాయణుడు అంట. ఆ నారాయణ నుంచే మిగతావన్నీ గర్భోదకశాయి, క్షీరోదకశాయి, తర్వాత రామ, నృసింహ అవతారాలు కూడా ఆయన నుంచే వస్తాయి. అందుకని శ్రీ వైష్ణవులు కానీ మిగతా వైష్ణవులు ఏమంటారు, నారాయణుడే మూలం,
ఆయన నుండి అన్నీ వచ్చి అనడానికి కారణం ఇది. కానీ ఆ నారాయణుడికి కూడా మూలం ఏంటంటే కృష్ణుడు. అయితే ఇక్కడ వాదన రావచ్చు, ఏంటి నారాయణుడికి కృష్ణుడు మూలం అయ్యాడు కాబట్టి నారాయణుడి తర్వాత కృష్ణుడే ప్రథమం అనకూడదు. ఎందుకని? వాళ్ళందరూ సమానం అని చెప్పాం కదా. వాళ్ళందరూ సమానం అన్న తర్వాత నారాయణుడి తర్వాత రావడం, మొదలు కృష్ణుడు ఉండడం ఉండదు. ఎప్పుడూ అందరూ ఉంటారు. రామ, నృసింహ, నారాయణ అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ వాదనకు తావులేదు. ఒక ఆది దీప కాంతి ద్వారా అనేక దీపములు ప్రకాశింపబడినట్లుగా గోవిందుని చిచ్చక్తి ద్వారా వివిధ స్వయం రూప అవతారములు సమాన కాంతితో ప్రకాశింపబడుచున్నవి. కాబట్టి ఒక దీపం అన్ని దీపాలు వెలిగించినప్పుడు అన్నీ సమానంగా వెలుగుతున్నట్లే గోవిందుని చిచ్చక్తి ద్వారా స్వాంశ రూపాలు అంటే ఏంటి? గోవిందుడు, నారాయణుడు, రామ, నృసింహ, వరాహ వీళ్ళందరూ కూడా స్వాంశ రూపాలే. భిన్నమైన వాళ్ళు కాదు, జీవులు కాదు. శంభుతత్వం కూడా కాదు. శంభుతత్వం భిన్నం మరియు జీవులు కాదు. కాబట్టి తత్వాలు ఏంటి? మూడు తత్వాలు. ఒకటి విష్ణుతత్వం, శంభుతత్వం, జీవతత్వం. కొన్నిసార్లు శక్తితత్వం అని కూడా కొంతమంది చెప్తారు. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తిమంతుడైన కృష్ణుడు. కాబట్టి శక్తితత్వం అంటే ఏదో కాదు, రాధ, సీత, లక్ష్మి అంటే భగవంతుడిదే ఆ శక్తి అనమాట. కానీ ప్రధానంగా అందుకని విష్ణు, శంభు, జీవతత్వం ఈ మూడు వేరు తత్వాలు మనం చెప్పుకున్నాం. హరిధామంలో ఉండేది విష్ణుతత్వం, మహేషధామంలో ఉండేది శంభుతత్వం, ఆయన శివుడు. అదేవిధంగా దేవీధామంలో ఉన్న మనం, దేవీధామం అంటే ఇది, ఇక్కడ మనం జీవులు ఉంటాం. అదేవిధంగా జీవులు వైకుంఠంలో కూడా, హరిధామంలో కూడా జీవులు ఉంటారు. ఇంకా చెప్పాలంటే జీవులు ఇక్కడ మహేషధామంలో కూడా శివుడి దగ్గర కూడా జీవులు ఉండే అవకాశం ఉంది. హరే కృష్ణ. ఇంతటితో ఆపుతున్నాను. ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సరే, ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవని భావిస్తున్నాను. శ్రీ బ్రహ్మ సంహితకి జై, శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ की जय, శ్రీల ప్రభుపాద की जय.